సువార్త అంటే సిలువను గూర్చిన వార్త. నశించుచున్న వారికి వెర్రితనము, రక్షింపబడుతున్న వారికి దేవుని శక్తి. ఈ సువార్త ఎవరికి మరుగు చేయబడిందంటే నశించుచున్న వారికే మరుగు చేయబడింది. నరకానికి కేటాయించబడిన వారికి మరుగు చేయబడింది. పాతాళానికి కేటాయించబడిన వారికి మరుగు చేయబడింది. అగాధానికి కేటాయించబడిన వారికి మరుగు చేయబడింది. క్రైస్తవుల్లో ఎవరైనా పాపం చేస్తున్నారంటే వారికి మరుగు చేయబడింది. వారు పాతాళానికి నిర్ణయించబడ్డారు. క్రైస్తవేతరులు, క్రీస్తుని తెలుసుకునే వారు ఎవరైనా ఉంటే అంధకార శక్తి వారికి మనోనేత్రాలకు గుడ్డితనం కలుగజేస్తుంది. అయితే మన యొక్క ధర్మం, ప్రతి ఒక్కరికి దేవుడు నిర్ణయించిన ధర్మం ఏంటంటే యేసుని ఎరిగిన మనము మొదటిది యేసులాగా జీవించటం, రెండు యేసుని ప్రకటించటం. ఈ రెండు మనకు దేవుడు ఏర్పాటు చేసిన ధర్మము. మనం తెలుసుకున్నటువంటి యేసుని నలుగురికి పరిచయం చేయాలి. అది దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప పని. ఈ పనికి ఆటంకాలు తగులుతాయి, బయటి నుంచి వస్తాయి, లోపల నుంచి వస్తాయి. కానీ ఒక విషయం చెప్తున్నాను మీకు, ఆటంకపరచు వారికి శ్రమే తప్ప రక్షణ కలగదు. దేవుని స్తోత్రం. మనం మాట్లాడక్కర్లేదు, దేవుడే మాట్లాడతాడు. అన్నీ చూస్తున్నాడు, మనుషులు కాదు, దేవుడే చూస్తున్నాడు ప్రతిదీ కూడా. ఈ ఆటంకాలు కలిగించేవారు సంఘంలోనే ఉంటారు, కుటుంబాల్లోనే ఉంటారు. భార్య ప్రభువులో బలంగా ఉందాం అనుకుంటే భర్త ఉండనివ్వడు, భర్త ఉందాం అనుకుంటే భార్య ఉండనివ్వదు. భార్యాభర్తలు ప్రభువులో ఉందాం అనుకుంటే పిల్లలు ఉండనివ్వరు. ఇలాంటి స్థితులు సంఘాల్లో, కుటుంబాల్లో కనిపిస్తూ ఉంటాయి. కానీ ఒక్క విషయం ఏంటంటే పాతాళానికి నిర్ణయించబడిన వారు పాతాళానికి నిర్ణయించబడ్డారు, పరలోకానికి నిర్ణయించబడిన వారు పరలోకానికి నిర్ణయించబడ్డారు. పరలోకానికి నిర్ణయించబడ్డవారు ఎవరంటే దేవుడు మాట విని దాని ప్రకారం జీవించేవారు మాత్రమే.